నమస్కారం, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నారు డిజిటల్ లెర్నింగ్ ఇన్ తెలుగు. ఇవాళ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ డాష్. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజు జరుపుకుంటారు అనేది ఈ క్వశ్చన్. అండ్ ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసేసి 12 డిసెంబర్ 12న ఈ యొక్క వరల్డ్ హెల్త్ కవరేజ్ డేని జరుపుకుంటారు. అండ్ ఈ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నట్లయితే, యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాన్యువల్లీ ఆన్ December 12 and is promoted by the World Health Organization (WHO). The health theme of the Universal Health Coverage Day 2019 is Keep the Promise. సో ఇది ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క హెల్త్ కవరేజ్ డే యొక్క థీమ్ వచ్చేసేసి మన యొక్క ప్రామిస్ని నిలబెట్టుకోవడం అనేది ఒక థీమ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, రీసెంట్లీ ఇండియా హ్యాస్ సైన్డ్ అ కాంట్రాక్ట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అడ్డు సిటీ. దిస్ సిటీ ఈజ్ లొకేటెడ్ ఇన్ డాష్. ఇటీవల భారతదేశం అడ్డు నగరానికి అభివృద్ధికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నగరం డాష్లో ఉంది. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ యొక్క క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసేసి మాల్దీవ్స్ గవర్నమెంట్ సైన్డ్ ఎ కాంట్రాక్ట్ విత్ ద జాయింట్ వెంచర్ of Indian companies for preparation of project report and development of Addu, the second biggest city in the island nation. It will be financed through $800 million line of credit extended by Exim Bank of India, strengthening of Indo-Maldives Development Corporation. సో అది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్ విల్ హోస్ట్ సెకండ్ 2+2 ఇండియా యుఎస్ డైలాగ్ ఆన్ 18 December. ఈ 2+2 అనే ఈ యొక్క డైలాగ్ని యుఎస్ డైలాగ్ని 18 Decemberన నిర్వహిస్తున్నారు. అండ్ ఈ యొక్క 2+2 ఇండియా యుఎస్ డైలాగ్ అనేది ఎక్కడ జరుగుతుంది అనేది, ఎవరు హోస్ట్ చేస్తున్నారు అనేది, ఏ యొక్క ప్లేస్ హోస్ట్ చేస్తుంది అనేది ఈ యొక్క క్వశ్చన్. అండ్ ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి వాషింగ్టన్ DC. ఈ వాషింగ్టన్ DC అంటే ఏంటి చూసుకుంటే, వాషింగ్టన్ DC వచ్చేసి డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వాషింగ్టన్ DC ఆన్ 18 December 18 Decemberన ఈ 2+2 మినిస్ట్రల్ డైలాగ్ జరగబోతుంది. అండ్ ఈ యొక్క మినిస్ట్రల్ డైలాగ్లో ఇండియాని రిప్రజెంట్ చేయడానికి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ అండ్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఇండియా తరపున వెళ్తారు. అండ్ యుఎస్ తరపున వచ్చేసి మనకి సెక్రటరీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ మైక్ పాంపియో అండ్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ మార్క్ ఎస్పర్ వచ్చేసి యుఎస్ని రిప్రజెంట్ చేస్తారు. ఈ 2+2 అనేది ఇద్దరు కలిసి మాట్లాడే డైలాగ్ వచ్చేసేసి ఈ 2+2 డైలాగ్. అండ్ ఈ డైలాగ్లో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అండ్ డిఫెన్స్ మినిస్టర్స్ కలిసి రెండు దేశాల తరపున మాట్లాడుతూ ఉంటారు. అండ్ వీళ్ళు వచ్చేసేసి ఈ యొక్క ప్రాంతీయ మరియు అంతర్జాతీయ విషయాల మీద చర్చలు జరుపుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇస్రో బిగిన్స్ ప్రిపరేషన్స్ ఫర్ సెట్టింగ్ అప్ థర్డ్ రాకెట్ లాంచ్ ప్యాడ్ కులశేఖరపట్టినం ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్. ఈ యొక్క కులశేఖరపట్టినం అనే ఈ లాంచ్ ప్యాడ్ వచ్చేసేసి ఏ స్టేట్లో ఉన్నదనేది ఈ యొక్క క్వశ్చన్. అండ్ ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి తమిళనాడు. ఇప్పుడు చూసుకున్నట్లయితే, ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హ్యాస్ బిగన్ ప్రిపరేటరీ వర్క్ ఫర్ సెటింగ్ అప్ అ థర్డ్ రాకెట్ లాంచ్ ప్యాడ్ ఇన్ ద స్మాల్ కోస్టల్ హ్యామ్లెట్ ఆఫ్ కులశేఖరపట్టినం ఇన్ తూతుకుడి డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడులో ఉన్న ఈ తూతుకుడి డిస్ట్రిక్ట్లో ఈ యొక్క లాంచ్ ప్యాడ్ని నిర్మిస్తున్నారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ఇండియాస్ గ్రేటా అనే ఎవరిని పేర్కొంటున్నారు అనేది ఈ యొక్క క్వశ్చన్. అండ్ ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి లైసిప్రియా కంజునం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 80-year-old లైసిప్రియా కంజునం Indian Greta for her passion towards the fight against climate change has urged global leaders to take immediate action to save the planet and the future of young children like her. 8 ఏళ్ల బాలిక వాతావరణ మార్పుల పట్ల పోరాడడాన్ని చూసి ఈ యొక్క గ్లోబల్ లీడర్స్ మద్దతు తెలుపుతున్నారు. అండ్ ఇవాళ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ నేమ్డ్ ద టైమ్ మ్యాగజీన్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్. టైమ్ మ్యాగజైన్ అనే యొక్క పత్రికకు
పర్సన్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డ్ ఎవరికి ఇచ్చారనేది ఈ యొక్క క్వశ్చన్. అండ్ ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసేసి గ్రేటా థన్బర్గ్. గ్రేటా థన్బర్గ్, the teen activist from Sweden who has urged immediate action to address a global climate crisis, was named Time Magazine's Person of the Year Award 2019. 2019 టైమ్ మ్యాగజైన్స్ అవార్డ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ వచ్చేసేసి ఈ గ్రేటా థన్బర్గ్కి ఒక ఇచ్చారనేది ఈ యొక్క క్వశ్చన్. అండ్ ఈ గ్రేటా థన్బర్గ్ వచ్చేసి ఒక టీన్ యాక్టివిస్ట్ అండ్ ఈమె స్వీడన్ నుంచి వస్తుంది. అండ్ వాళ్ళ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, an application named as dash developed by Blue Sky Analytics Gurugram has won the ఈ బ్లూ స్కై అనలిటిక్స్ డెవలప్ చేసిన ఈ అప్లికేషన్ పేరు ఏంటి అనేది ఒక క్వశ్చన్. అండ్ ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, జూరీ. ద అప్లికేషన్ జూరీ డెవలప్డ్ బై బ్లూ స్కై అనలిటిక్స్ గురుగ్రామ్ బేస్డ్ స్టార్టప్ వన్ కాపర్నికస్ మాస్టర్స్ అవార్డ్ గివెన్ బై ద ఎర్త్ అబ్జర్వేషన్ ప్రోగ్రామ్ మేనేజ్డ్ బై ద యూరోపియన్ కమిషన్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ESA అంటే ఇప్పుడు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇన్ నవంబర్ 2019 రిటైల్ ఇన్ఫ్లేషన్ రీచెస్ ఎట్ డాష్. నవంబర్ 2019లో ఈ రీటైల్ ఇన్ఫ్లేషన్ డాష్కు చేరుకుంటుంది అనేది ఈ యొక్క క్వశ్చన్. అండ్ ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసేసి 5.54. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇండియాస్ రీటైల్ ఇన్ఫ్లేషన్ ఇన్ నవంబర్ రోజ్ టు 5.54% from 4.62% in October, highest since 2019, and over RBI's medium term target of 4%. సో ఈ యొక్క రీటైల్ ఇన్ఫ్లేషన్ వచ్చేసి 4.62 నుంచి 5.54% చేరింది అనేది ఈ యొక్క క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ డే ఆఫ్ న్యూట్రాలిటీ ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ డాష్. తటస్థత యొక్క అంతర్జాతీయ దినోత్సవాన్ని ఎప్పుడు గమనిస్తామనేది ఈ యొక్క క్వశ్చన్. అండ్ ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి డిసెంబర్ 12న ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఆఫ్ న్యూట్రాలిటీని గమనిస్తారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ డే ఆఫ్ న్యూట్రాలిటీ వచ్చేసి ఒక UN జనరల్ అసెంబ్లీ రెజల్యూషన్. ఇది వచ్చేసి మనకి ఫిబ్రవరి 2017లో స్టార్ట్ అయింది. అండ్ దీన్ని ఫస్ట్ అబ్జర్వ్ చేసింది అంటే ఈ యొక్క డేని గమనించింది డిసెంబర్ 12 అదే ఇయర్ 2017లో గమనించారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీస్ బిల్స్ పాస్డ్ బై లోక్సభ. ఇట్ విల్ కన్వర్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జిస్ట్ సాంస్క్రిట్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ టు సెంట్రల్ యూనివర్సిటీస్. ఇప్పుడు ప్రస్తుతం ఒక బిల్ సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీస్ బిల్ ఒకటి పాస్ చేశారు లోక్సభలో. అండ్ ఆ బిల్ సాంస్క్రిట్ టీచింగ్ ఇన్స్టిట్యూషన్స్ని సెంట్రల్ యూనివర్సిటీస్ కింద మార్చుతుంది. అది ఏ యొక్క ఇన్స్టిట్యూషన్ అనేది ఈ యొక్క క్వశ్చన్. అండ్ ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసేసి ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ దిస్. ఈ పైన ఉన్న ఈ మూడు ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసేసి సెంట్రల్ యూనివర్సిటీస్ కింద మారబోతున్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీస్ బిల్ 2019 will convert 3 existing Sanskrit teaching and research institutions into central universities. The 3 deemed universities are Rashtriya Sanskrit Sansthan and Sri Lal Bahadur Shastri Rashtriya Sanskrit Vidyapith and in New Delhi, and Rashtriya Sanskrit Vidyapith in Tirupati. అండ్ అది ఫ్రెండ్స్ ఇవాళ క్వశ్చన్స్ అయితే మీరు డైలీ ఫాలో అయినట్లయితే మీకు ఖచ్చితంగా మీకు ఎగ్జామ్స్లో ఉపయోగపడతాయి స్టేట్ అండ్ సెంట్రల్లో. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ అందరి వరకు బై బై, టేక్ కేర్.